ఉన్నది. వావ్, అరకిలో ఉండేటట్టున్నది ఫ్రెండ్స్. వావ్, ఏదో ఒడిచింది చూడండి, ఏదో దీన్ని కొరికింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. కొరమేన్లకైతే గాలలు పెట్టినా, నిన్న సాయంత్రం వచ్చి కొరమేనకు పెట్టినా. దాదాపుగా ఒక 40 గాలలు పెట్టినా. 40 గాలకి ఎన్ని చేపలు పడతాయి చూద్దాని. ఇప్పుడైతే ఈయన స్టార్ట్ చేద్దాం. ఈ చెరువు నీళ్ళు అయితే దిగుతానే, చాలా దిగినాయి. మొత్తం కోన అయితే తేలింది. కోనకైతే పెడతాను గాలాలు. చాలా మంది పెడతారు. ఇంతకుముందు మాత్రం గాలాలు ఎక్కువ పెట్టపోరు, ఇప్పుడు గాలాలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి చేపలు పడతలేవు. ఆ నీళ్ళు వస్తానే ఈ నీళ్ళు పోతాయి కాబట్టి చేపలు పడతలేవు. అందుకే కొరమేన్లు బట్టి పడతాను. మన కొరమేన్లు ఎప్పుడు పడతాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళు ఎట్లా మడికట్లు తేలినాయో. ఈ కోన్ లెక్క ఉన్నది కదా చెరువు, ఇది పెద్ద చెరువు. అక్కడ కట్ట తేలుతాను చూడండి. మన ఈ బండ్లు ఉంటాయి ఆడ, అది మన అడ్డే. అక్కడ గండి ఉంటుంది అన్నట్టు, ఆ నుండి చేపలు వెళ్తాయి అటు ఇటు. ఇది చెరువే, అది పెద్ద చెరువు అన్నమాట. నీళ్ళు ఎక్కినప్పుడు మునుగుతుంది, అలా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ చూద్దాని కొరమేన్లు పడతాయా, ఏం జరుగుతాయి చూద్దాం. ఇంకో గాలాలు అయితే మనం ఇక్కడ నుండి పెట్టినాం. ఈ నుండి మాత్రం చూసుకుంటూ పోదాని. ఇంకా ఇక్కడ నుండి పెట్టినది గాలలో ఫస్ట్ గాలం. ఒకటి గడ్డెక్కింది, గడ్డెక్కిచ్చింది గాలం, గడ్డెక్కింది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఏం పొడిచిందో తెలియదు. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. దీనికి ఏం మళ్ళనట్టే ఉన్నది, పడితే టైట్ అవుతుంది అన్నట్టు. దీనికి ఏం మళ్ళీ ఒక్కటి కూడా వాళ్ళే. దీనికి అన్నిటికేం పడాయి. ఫస్ట్ గాలానికి అయితే ఒకటి వాళ్ళే, ఒకటైతే గాలం వేసిన నేను. ఇంకా రెండో గాలం పరకైతే ఇక్కడనే ఉన్నది. పరక ముట్టలే గడ్డెక్కిచ్చిన పిట్టలు కావచ్చు. దీనికి పరక ఉన్నది కానీ చేప వాళ్ళేదు. రెండో గాలం కూడా వాళ్ళే ఫ్రెండ్స్. రెండో గాలం కూడా తీసిన. ఇంకో గాలం కడికైతే పెట్టుకుంటూ వెళ్ళాం కదా మనం. రెండో గాలం దీనికి కూడా వాళ్ళే పరకేది ఉంది. ఎందుకంటే వైర్ టైట్ ఉంటుంది కదా, మనం చూసినాం కదా. దీనికైతే ఏం మళ్ళలేదు, మాత కూడా తిండే. నాలుగో గాలం కూడా తినలే ఫ్రెండ్స్. అటుకైనా ఖాళీగానే ఉన్నది. నాలుగో గాలం కూడా వాళ్ళేది. ఎలా పడతాయా లేదా, చాలా మంది పెడతారు కదా, బెదిరినట్టు అయినట్టు ఫ్రెండ్స్. 4 గాలాలు తీసిన, ఒకటి వల్లే, ఇంకొకటి ఉన్నది. ఇదైతే టైట్ తెచ్చింది. టైట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్, పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం దీన్ని, వైర్ ఎక్కడ దాకా ఉందో చూద్దాం. ఇక్కడ వాతిన కట్టే ఒకడికి టైట్ చేసుకున్నది, గడ్డి ఉన్నది కాబట్టి ఇలా చూద్దాం. చేప చిన్నదా పెద్దదా? కొరమేన అయితే పడ్డది వాస్తవంగా అయితే. పెద్దదా చిన్నదా చూద్దాని. ఇందులో ఒకటి పడ్డది, పెద్దదో చిన్నది అయితే ఒకటైతే పడ్డది. మీకు క్లారిటీగా చూస్తా, క్లియర్గానైతే ఇట్లా కనబడుతుంది నాకైతే. ముసులుతుంది అగ్గ చూడండి. అగ్గో ఏడొకటి పడ్డది, చేప అయితే కనబడుతుంది కదా. ఇది చిన్నగా ఉంది, బాగా పెద్ద అయితే లేదు. దీని అయితే తీస్తున్నా. ఇక్కడ కట్టే దారం చూడ ఇక్కడ ఉంది. వస్తుంది చిన్న, బాగా పెద్ద అయితే లేక, పెద్దనైతే లేదు. ఒక్కటి పడ్డది. ఒక్కటైతే బొమ్మ పడ్డది, ఒక బొమ్మనైతే పట్టేసిన. ఒక్కటైతే పడ్డది. 5వ గాలానికి ఒక్కటి పడ్డది. బాగా పెద్దనైతే లేదు, చిన్ననే ఉన్నది. చిన్న పావు కిలో, ఇంకో 2 అయితే పావు కిలో అన్నట్టు ఉన్నాయి అన్నట్టు. మనం 2 ఇట్లాంటివి అయితే పావు కిలో వస్తాయి, అంత పెద్ద లేదు. 150 గ్రాములే ఉన్నట్టున్నది. ఇది ఒకటి పడితే మాత్రం పడ్డది. ఇంకా చూసుకుని అయితే పోదాన్ని. ఇంకా పెట్టిన గాలం 5 గాలాలు ఎత్తిన. 5 గాలాలు ఎత్తితే 5 గాలాలకు ఒకటి పడ్డది.
నీళ్ళు ఇంకా పోతా అంటే ఇంకా కొంచెం దగ్గరగా ఇంకా బాగా పడతాయి. ఈ తెల్ల చేప పడగా రవ్వ పడగా బాగుండు. రవ్వ పడతలేదు కాబట్టి అందరికి గాలాల్లో పెడతారు చాలామంది. ఎందుకంటే బొమ్మెలు 400 కిలో మాకు ఇక హోల్సేల్ పోతున్నాయి. బయట 500 అమ్ముతారట, కానీ హోల్సేల్ మాత్రం 400 అయితే కొంటాను కంపల్సరీ. ఇక కిలో 2 కిలో పడ్డ 400 800 వస్తాయని ఇవే గాలాలు పెడతారన్నమాట. ఇది చూడండి మోరి సూపర్ ఉన్నది కదా. మోరి ఇటు దిక్కు కూడా ఎల్లు ఉంటుంది. నీళ్ళు ఇటు తక్కువ అయిపోయినాయి మూతపడి. ఇదే మోరి ఇటు నీళ్ళు వస్తాయి. ఇటు దిక్కు పెట్టినా కానీ మోరికాడ పడినట్టు అనిపిస్తుంది నాకైతే. 3 గాలు పెట్టినా 3 గాలు వేస్ట్ అయినాయి. వాడొకటి షాపర్లో కురికింది, ఇప్పుడు వచ్చింది వీడొకటి, ఇది వేస్ట్ అయింది. అవి ఉన్న కాడ పెడితే పడేవి, మేతకు తిరిగే కాడ పెడితేనే పడుతుంది చేప. నేను అర్థమైంది ఏంటంటే చేప కనబడ కాడ మనం పెడితే ఇప్పటికీ పడది. ఎప్పుడు కానీ మనం చేప తిరిగే కాడ పెడతాం చూడు, అది కనబడ కాడ పెడితే గాలానికి ఎత్తి అస్సలు పడదు. అది మేత తిరుగుతా చూడు, మనం కోళ్ళ పొంటి పెడతాం, మనం రాదనుకుంటాం కానీ వస్తుంది చేప. అది మేత తిరుగుతా చూడు, మేత తిరిగిన కాడ మాత్రం గాలం పెట్టు కంపల్సరీ పడుతుంది. చేప ఉన్న కాడ మనం గాలం వేసి దాన్ని మూతి కాడేసినా కానీ మింగది. ఎంత మంచిగా చూడండి మోరి కాడ పెట్టినా పరకం, కానీ దానా పెట్టి తినలేదు, అది ఏం తినలేదు. ఫ్రెండ్స్ ఈ గురి అయితే పడ్డది ఇక్కడ చూడండి. గురియ మాత్రం కనబడుతుందా? ఎంత పెద్ద కట్టగాలానికి ఇంత చిన్న గురియ పడ్డది. కొర్రమట్ట పడ్డది. గురియలు బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి గురియలు మాత్రం బాగానే ఉన్నాయి. ఒక గురియ పడ్డది. అవతల గాలానికి అయితే ఒకటి పడలేదు, దానికి కూడా పడితే అట్టుకుని అర్థమైంది మనకు. ఈ గురియలు చిన్న గాలం పెట్టాలి కానీ బాగా పడతాయి అనుకుంటాయి. గుట్టనైతే ఇద్దాం. ఇక్కడ నుండి ఉన్నాయి కాలువ కదా, ఈ కాలువ ఇటు దాటి మళ్ళీ పెట్టినట్టు. ఇండు మాత్రం అక్కడ దాకా ఇట్లా ఇవన్నీ కట్టెలన్నీ మనయే. నేను అయితే చూసుకుంటూ పోదాం. దీనికైతే ఒక్కటి వాళ్ళే ఫ్రెండ్స్, దానివల్ల ఈ 3 గాలలకు అయితే వాళ్ళే, 3 అయితే లావడం వాళ్ళే. ఇంకో ఇక్కడికి అయితే పోదాం. ఇక్కడ తెల్లది వెళ్ళింది, పాపం మీద చచ్చిపోయింది. పావు కిలో ఉన్నది ఫ్రెండ్స్, పావు కిలో ఉన్నది చచ్చిపోయింది. దీనికి ఏం పుట్టింది? ఇక్కడ నీళ్ళు కూడా మంచిగా ఉన్నది చూడండి. గాలం మాత్రం పడ్డది, దీనికి పడ్డది. దీనికి అంతా ఏమైంది అసలు? ఏదో తిన్నది ఫ్రెండ్స్, పొడుసుక తిన్నది, చచ్చిపోయారే. ఏదో ఒడిచింది చూడండి, ఏదో దీన్ని కొరికింది. ఏదో ప్రస్తుతానికైతే కొరికింది. అవి కావచ్చు ఇక కుక్కలు ఆగి రాత్రి కుక్కలు వస్తాయంటావా? ఇది చూడండి ఏదో కొరికిన వల్ల చనిపోయింది. పావుకి వెళ్ళినది. ఇటు పట్టింది మొత్తం కొరికి గుంజింది చేపను, మొత్తం గుంజింది అన్నట్టు, ఎగిరింది చేపను కొరికింది. ఏది కావచ్చు, మొత్తం పుచ్చని చూడండి. దీని చేపను మాత్రం మొత్తం ఏమో కొరికింది చూడండి. మన పుచ్చ వలగొట్టింది, అందుకే చేప వచ్చింది. పావు కిలో ఇడ కొరికింది, ఇదంతా కొరికింది. పుచ్చ కూడా మొత్తం పొక్కబడ్డది. చేపను ఏదో కొరికింది, పీక్తే రాలేదు, గుంజుతే రాలేదు అన్నట్టు. ఇది కుక్క అయితే మరి ఇంత రాత్రి కుక్క వస్తుందా? ఇంత రాత్రి వచ్చి రాత్రి కొరికింది ఇది. మా కుక్కలు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంత నీళ్ళల్లో రాత్రి అయితే ఇవరకు అయితే ఇట్లా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం నాకైతే. మరి ఇంకేదైనా కొరికిందో కావచ్చు అనుకుంటాను. రాత్రి వచ్చేటి ఏటీఎం ఏముంటాయి, చేపలను కొరికింది. పావు కిలో ఉంటుంది ఫ్రెండ్స్, పావు కిలో అయితే చచ్చిపోయింది. పావు కిలో కొంచెం పెద్దనే ఉన్నది. దీన్ని అంత కొరికినాయి, అంత చంపేసినాయి కథ. మొత్తం పొట్టు కొరికినాయి, అందుకే వచ్చింది. ఎందుకు అది వచ్చింది అనుకున్నా నేను, కానీ జాబు ఇది కడకు కదా, కడకి ఎగరే వరకు ఆయనది అందుకొని కొరికినట్టున్నది. కొరికింది, చచ్చిపోయింది.
చూడండి 1/2 కిలో పెద్దగా ఉన్నది చేపలు. ఒక్కడ మెసులుతాను ఫ్రెండ్స్. చూడండి నీళ్ళలో కనబడుతుంది నాకు. నీళ్ళలో కడకున్నది కాబట్టి దీనికి పడ్డట్టున్నది, అలాగే గుంజుతుంది. పక్క పడ్డది కానీ పెద్దదా చిన్నదా గురియా తెలియదు. మనం అయితే దగ్గరికి పోతున్నాం ఇప్పుడే, పోయి చూద్దాని. వావ్, నాకైతే అగుపడుతుంది. అది బొమ్మెలాగానే ఉంది. ఓ బొమ్మెలాగైంది, బొమ్మే. ఈ కట్టే పట్టది. దారం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నది, పెద్దగానే ఉన్నది. వావ్, 1/2 కిలో ఉండేటట్టున్నది ఫ్రెండ్స్. ఓ వావ్, చూసినావా ఎలా కొట్టింది? దాని దగ్గరికి రానిత్తలేదు అన్నమాట. దీన్ని ఇక్కడ నీళ్ళలో చూద్దాం. 1/2 కిలో కంపల్సరీ ఉంటుందిగా. ఎస్, మురుకులు చేసుకొని పన్నది. నన్ను ఊకే చూస్తానమా అని అది మురుకులు చేసుకొని పన్నది. మురుకులు అయితే చేసుకున్నది కదా. వావ్, దాన్ని బయటికి ఇగ్గగా తప్పది, ఇగ్గుదాం. ఇక కట్టె మాత్రం ఇక్కడ ఉన్నది. అది మురుకులు చేసుకున్నది. నన్ను చూస్తావా అని మురుకులు చేసుకున్నది. పరక పైకి వచ్చింది చూడండి, అక్కడ కొట్టింది అది. ఓహో, దా 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 రాయే 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 పరకను ఇంకా ఇక్కడ పరక ఇక్కడ వచ్చేది. 1/2 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. 1/2 కిలో బొమ్మ అయితే ఒక్కటైతే పడ్డది. దాదాపు ఓకే, 1/2 కిలో ఉంటుంది ఇక. 1/2 కిలో పక్క, 1/2 కిలో పక్కా ఉంటుంది. ఇదైతే పడ్డది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ అది కొడితే చేప పైకి ఎక్కొచ్చింది చూడండి. ఈ మాత పరకపిల్ల పైకి ఉరికొచ్చింది. ఇది దెబ్బ పెడితే, ఒక్కటే దెబ్బ పెడితే ఇది కూడా ఇక్కడ ఉరికొచ్చింది అన్నమాట. ఇక చూడండి, ఇది మాత్రం పక్క 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో వజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలోది అయితే బొమ్మ అయితే పడ్డది. ఓకే, ఇవైతే పడ్డది. 1/2 కిలో ఇంకొక 2 అన్న 1/2 కిలో పడ్డా కానీ మనకు కవర్ అవుతుంది. కిలో పడ్డా కానీ కవర్ అవుతుంది. ఇదైతే పడ్డది. అయితే వేస్తాను. పెద్ద పెద్ద వడలు ఉంటాయి కానీ పర్లేదు. మరి మస్తు ఉన్నది. గడ్డ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నది కానీ పర్లేదు. చూడండి, ఎక్సలెంట్ గడ్డ. ఇట్లా పడి మన గడ్డ పంట అయితే ఇట్లా పెట్టినాం. కూనే లోతున్నది కాబట్టి లోతులకి వెళ్ళి కడకు రావాలి చేప, వచ్చి పడాలి. కానీ పర్లే, ఎందుకంటే గడ్డి బాగున్నది కాబట్టి దానికి మనం మాత పెట్టకాడ దాన్ని చూస్తేనే కదా కొట్టేది. మాత పెట్టిన కాడ చూడకపోతే అదెందుకు తింటుంది. ఇట్లా అయితే చూసుకుంటూ పోదాను. ఇంకా ప్లస్ ఈ చేపను మాత్రం 1/2 కిలో. దీన్ని మొత్తం పొట్టు కొరికింది, ఎడిది కొరికిందో తెలియదు. ఈ కుక్కలు అయితే రాత్రి రావు కానీ ఏం కొరక తినదో తెలియదు. ఇక మధ్యలో కొరికింది, చచ్చిపోయింది. ఇది మాత్రం ఒకటి 1/2 కిలోది పడ్డది, ఒకటి గురియా, ఒకటి 1/2 కిలో వేయాలి. ఇది అయితేనో కిలో చేపలు అయితే వాడు కిలో బొమ్మలు. ఈ చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. అవి చిన్నగా ఉన్నది, ఒకటి 1/2 కిలోకి ఎక్కువ ఉన్నది. ఇవే పడ్డాయి. ఇలా అయితే ఇలా చేపలు ఇవి మొత్తం 30 కిలో అయితే కావచ్చు. ఇవి పాన ఉన్నాయి 30 కిలో అయితే, ఒకటి చచ్చిపోయింది. ఈ చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.